అయితే శనార్థి నిజంగా గోల్కొండ బోనాలంటే ఆడబిడ్డలకి ఎంత సంబరం అనుకున్నారు. మరి ఇరగదీస్తారు. చూసిరు కదా అక్కయ్యలు ఎంత చక్కగా ముద్దుగా తయారై వచ్చిర్రు. మరి బోనాల పండగ ఎట్లా చేసుకుంటారు ఏంది అడుగుదాము. నమస్తే అక్క. నమస్తే అమ్మా. నిజంగా బోనాల పండుగ అంటే కన్నుల పండుగ. ఆడబిడ్డలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది గోల్కొండ బోనాలను చూస్తే? చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ప్రతి ఇయర్ కంపల్సరీ గోల్కొండ బోనాలకు ఆషాఢ మాసంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బియ్యం పోసేసి అమ్మవారు ప్రతి ఇయర్ మేము వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఆనందం. ఎప్పుడు వస్తుంది ఆషాఢ మాసం, ఎప్పుడు అమ్మవారి దగ్గరికి దర్శనానికి రావాలి అని అనిపిస్తుంది. అమ్మవారు అంతా ఇది. బోనాల పండుగ అంటే గోల్కొండ బోనాలంటే ఏం గుర్తుకొస్తుంది మీకు? బోనాల పండుగ అంటే అమ్మవారి బోనాలు, ఇంకా పోతురాజులు వాళ్ళ ఆటలు అంతగా ఒక పండగ అంటే బోనాల పండుగ అంత మంచిగా ఇంకా వేరేది అంత పోతురాజులు కానీ శివసత్తులు వాళ్ళు బోనం ఎత్తుకుంటే. ఇప్పుడు బోనం ఎత్తుకున్నారు ఎప్పుడన్నా? మేము ప్రతి ఇయర్ మేము బోనం చేస్తాము. ఏం చేస్తారు బోనం కుండలా మీరు? బోనం కుండలో పరమన్నం పెడతాము, పెట్టేసి అమ్మవారికి సమర్పించుకుంటాము. అంటే ప్రతిసారి చేస్తారా బోనం? ప్రతి ఇయర్ చేస్తాం. ప్రతి ఇయర్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చెంపపేట సాయిరామ్ నగర్ కాలనీ చెంపాపేట నుంచి వచ్చిరంట అక్కలు. గోల్కొండ బోనాలంటే నిజంగా ఇరగదీస్తారు. మన తెలంగాణ సాంప్రదాయం అది. ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అందరి ఫీలింగ్ ఏంది అసలు? చాలా బాగుంది. మాకేందంటే ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు ఫస్ట్ వచ్చేటి బోనాలు. ఆషాఢ మాసంలో జరిగేదంతా 1 మంత్ బోనాల పండుగ. అది వచ్చిందంటేనే హ్యాపీగా ఉంటుంది. వడి బియ్యాలు పోయడం అమ్మవార్లకు అంతా గ్రామ దేవతలకు ఆషాఢంలో అందరికీ చేస్తాం కదా, బోనాలు చేసుకుంటాము, వడి బియ్యాలు పెట్టుకుంటాము. ఇప్పుడు అమ్మవారికి కూడా ఫస్ట్ గోల్కొండలో స్టార్ట్ అవుతుంది బోనం. తొలి బోనం ఈయనే ఇస్తారు కదా, తొలి బోనం ఈయనే ఇస్తారు కాబట్టి మీరు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తాం ప్రతిసారి. నిన్న జరిగింది కదా, అందుకే ఈ రోజు నెక్స్ట్ డేనే వచ్చేసాం. వెంటనే తొలి బోనం ఇచ్చుకోవాలి అమ్మ కానీ వచ్చేసారు. మీరు చెప్పండి అక్క, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నది కదా. బోనాల పండగ అంటే మీరేం చెప్తారు మీ మాటల్లో? చెప్పండి, ఏం కాదు. బోనాల పండుగ అంటే ఆడబిడ్డల పండుగ. ప్రతి ఇంటికి ఆడబిడ్డలను పిలుచుకొని బోనం ఎత్తేది ఆడబిడ్డ ఎత్తుకుంటుంది. ఇంటి ఆడబిడ్డ ఇంటి ఆడకి పిలుచుకొని ఇంటి ఆడబిడ్డకి ఎత్తుతాం బోనం. ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి ఎత్తుతాం. బోనాల పండుగ అంటే ఆషాఢం, అది అమ్మవారి పండుగ. అది అవ్వ శనార్థి మంచి దర్శనం అయిందా? మంచిగా అయింది. ఎట్లా అనిపిస్తుంది? మీరు బోనం చేస్తారా? మేము బోనం చేస్తాం తల్లి. ఏమేం చేస్తారు బోనం? నైద్యం వండుతాం, ఎల్లమ్మకు నైద్యం వండుతాం, మన మాంకాలమ్మకు వండుతాం, కొబ్బరికాయలు కొడతాం, గుమ్మడికాయలు కొడతాం, పసుపు అన్నం, బెల్లన్నం, మాది బెల్లం శాఖ, కళ్ళు శాఖ ఇవన్నీ పెడతాం తల్లి. గోల్కొండ బోనాలకు తొలి బోనం ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అంటే కుండను ఉదిస్తారు కదమ్మా, ఎట్లా చేస్తారు? మొదల నుంచి చెప్పు నాకు. ఇక్కడ మీరు ఎట్లా బాండవ మేము ఎట్లా బుధిస్తామో అది బాండవనా? పచ్చికుండని బాండవ అంటారు. బాండవ అంటారంట బోనం కుండ అని. కుమ్మరోళ్ళ దగ్గర తొలి కుండ తెచ్చేది. తెచ్చి అన్ని బుధిస్తారు. చెప్పు. ఇక అందులో నైద్యం వండుతారు, మంచిగా బుధిస్తాం, బెల్లం శాఖ అన్ని చేసి ఏడంతరాలు తీపి పదార్థమే ఇష్టం అని పెరుగు ఇవన్నీ పెడతాం. అన్ని పెడతారు. ఇప్పుడు బోనాల పండుగ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? మాకు ఇదే గుర్తు వస్తుంది. పోతరాజు గుర్తు వస్తుంది. పోతరాజు శివసత్తులు శివాలు ఊతారు. నువ్వు ఊతావా శివం? వస్తుందా? యాపకొమ్మలు పట్టుకొని నడుస్తుంటేనే వస్తుంది ఆ ఊపు. అమ్మవారు వస్తారా మీకు? అవునా? ఇప్పుడు ఒగ్గు సప్పుడింటే వస్తుంది అమ్మ ఊంతుంది అన్నట్టు. ఏమనిపిస్తుంది మీకు అప్పుడు? అమ్మ మా దగ్గరకు వచ్చి భయం అనిపించి బుగులు లేచి శంగున గంతులు వేసుకుంటూ పోతాం. ఎన్నేళ్ల నుంచి ఎత్తురు ఈ బోనం కుండ ఎత్తుకున్నాడు మీరు? మేము చాలా నెలల కింద అవుతుంది సార్. అప్పట్లో ఎట్లుండే బోనాల పండుగ? బోనం అంటే ఇప్పుడు ఎట్లుంది బోనం అంటే? ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది తల్లి. ఇప్పుడు ప్లాస్టిక్ కుండలు ఎత్తలేరా? ప్లాస్టిక్ కుండలో మాకు అదే కదా మరి, అందుకే చెప్తున్నా. అప్పట్లో మీరు ఎట్లా చేసేటోళ్ళు? మేము కుండలనే తెస్తాం. కుండల్ని. ఇప్పుడు అందరు రెడీమేడ్ చేస్తున్నారు కదా, అవి బాగుండయి. ఆ తల్లి నచ్చది. ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది మన ఆడబిడ్డలకి చెప్పు మరి. మాకు ఆ తల్లి మేము బోనం మట్టి కుండ అయితేనే ఆ తల్లికి మంచిగా ఉంటుంది. కుళ్ళన్నీ బోనం అన్నీ బుదించుకొని మన అమ్మవారి ఫోటో దింపుకొని ఇక బోనం ఎత్తుకొని వస్తాం. అప్పట్లో ఎల్లమ్మ తల్లే మట్టి విసుక్కొని ఏడంతరాల బోనం ఎత్తుకొని పోయింది.
ఇప్పుడు ఈ కొత్త కొత్తగా శిష్టాలు పట్టుకొని చేస్తే బాగుంటుందా? అప్పుడు ఆమెనే మట్టితోటి తయారు చేసుకొని బోనం చేసుకొని బాయ్ సత్యాన బోనం ఎత్తుకొని పోయింది. అదే కదా మనకి స్వయంగా అమ్మవారే చేసిన బోనం కాబట్టి అమ్మని చేసింది మట్టి కుండతోని, మనం ఎందుకు చేయొద్దు అని ఆలోచన కదా. అదే అదే ఆడబిడ్డలకు ఏం చెప్తావు చెప్పు మరి. మట్టి కుండలనే చేయాలండి బోనం, మట్టి పాత్రలనే చేయాలి. ఇప్పుడు గోల్కొండ బోనాలంటే ఏంది ప్రత్యేకత? బోనాలు అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంది? అమ్మవార్లు గోల్కొండ బోనాలు అంటే ఎప్పటి నుంచో ఫేమస్, చాలా ఏళ్ళ నుంచి ప్రాచుర్యంలో ఉన్నది కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలి, బోనం సమర్పించాలి, ఓడి బియ్యాలు ఇట్లా సమర్పించుకుంటారు కదా ఎవరైనా. బోనాల పండగ వచ్చిందంటే మీకు గుర్తుకొచ్చేది ఏంది ఫస్ట్గా? బోనమే కదా, మనం అమ్మవారికి ఎక్కిచ్చేదే బోనం ప్రసాదం. అదే అంటే శివశక్తులు, ఆటలు పాటలు అన్నీ ఆటలు అవి ఉంటాయి. ఇంకా మాకైతే బోనాలే కదా, ఆడవాళ్ళకి బోనాలు అవి, శివసత్తులు వాళ్ళంటే వాళ్ళది వేరేగానే ఉంటుంది. ఇప్పుడు బోనాల పండగ అంటే మీరు బోనము ఎక్కించడం ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి బోనము ఎక్కిస్తారు? మేము పుట్టినప్పటి నుంచి తెలుసు బోనం అని, మా అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకోండి. ఆనవాయితీగా బోనాలు సమర్పించుకుంటాం అమ్మవార్లకి. బోనాల పండగ వచ్చిందంటే అదొక సంబరం. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మ, ఆనందంతో చూసిపోవాలని వచ్చినాము. అమ్మవారి కాడికి ఎప్పుడు రాలేదు, ఈసారి బాగా కాళ్ళు నొప్పులు ఉన్నా సరే మా ఆయన నెమ్మడి పెట్టుకొని చూడాలనిపించింది. అమ్మవారి కాడికి వచ్చినాము, మంచిగా పైకి ఎక్కినాము, దర్శనం మంచిగా అయిపోయింది. అమ్మవారు ఆనందం అనిపించింది, సంతోషంతో మళ్ళీ కిందికి దిగి ఏదో ఒకటి మొక్కుకున్నాము. మా బాబుకు పెళ్లి కాలేదు, పెళ్లి కావాలి, పెళ్ళి అయితే మళ్ళీ సంవత్సరానికి మేకను తీసుకొని బోనం తీసుకొని వస్తే అమ్మ తల్లి అని మొక్కుకొని కొబ్బరికాయ టెంకాయ కొట్టి మళ్ళీ వచ్చామండి. దర్శనం మంచిగా అయింది తల్లి, అమ్మవారి దయ వల్ల మంచిగా అయింది మాకు దర్శనం. బోనాల పండుగ అంటే మీకు గుర్తుకొచ్చేది ఏందమ్మా? మాకు అమ్మవారే గుర్తుకొస్తుంది, అమ్మవారి గుర్తుకొచ్చి మేము సంతోషపడతాం, సంతోషంతో వచ్చేస్తాం, చూస్తాం అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. తెలంగాణలో తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి ఎక్కుతుంది అనేసి ఈరోజు శుక్రవారం ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసి వెళ్దామని మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాము. బోనాలు అనగానే అమ్మవారికి సమర్పించే తీపి బోనము, అలాగే శివశక్తుల్ని చూడాలని వాళ్ళు తీసుకొచ్చే బోనాలు, వాళ్ళని చూస్తే అమ్మవార్లు నిజంగానే నడిచొస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అలా బోనాలు చూసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అసలు ఎలా ఉంది అని చూద్దామని మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. నిజామాబాద్ నుంచి వచ్చారు? అవునండి, హైదరాబాద్ లో గోల్కొండ కోటలో తొలి బోనాన్ని చూడడానికి నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చింది అక్క. నిజంగా శనార్థి అక్క, నీకు మంచి అమ్మవారి దీవెనలు ఉండాలి. ఇప్పుడు ప్రతిసారి వస్తారా మరి? ఇదే ఫస్ట్ టైం అంటారు కదా? ఈసారి మొదటిసారి వచ్చామండి, అంటే చాలా విన్నాము, ఒకసారి దయగల అమ్మవారిని దర్శించుకుందాం అనేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము. ఈసారి నుంచి వస్తారా మరి? మళ్ళీ వస్తామండి, చాలా బాగా అనిపించింది. అసలు ఇంత పైకి వచ్చినాక చూసాక వచ్చిన కష్టాన్ని కూడా మర్చిపోయాము. ఎక్కిన మెట్లు, వచ్చిన కష్టం మొత్తం మర్చిపోయి అసలు చూస్తుంటే కన్నుల పండుగ ఉంది. అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చుందేమో అన్నట్టు కనిపిస్తుంది, చాలా బాగా అనిపించింది. అక్క శనార్థి అక్క, మంచిగా ఉన్నారా? బాగున్నాం, చక్కగా కనబడుతున్నారు మా అక్కలు నవ్వుకుంటా. ఇవాళ బోనాల పండగ అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంది? మంచిగా దర్శనం మంచిగా అవుతుంది, సతికం మంచిగా అనిపిస్తుంది. సతికం ఎత్తుకుంటారా మీరు? చేస్తారా మీ తానా? ఎట్లా చేసుకుంటారు నాకు చెప్పరా జరా, మీరు చెప్పండి అక్క. అంటే బోనం మామూలుగా ఇంట్లోనే పూజిస్తాం అమ్మవారిని. పూజించి బోనం ఎత్తుకొని బోనం ఇంట్లో తయారు చేసుకొని వచ్చి అమ్మవారికి వచ్చి బోనం సమర్పించి పసుపు కుంకుమ అవన్నీ సమర్పించి మళ్ళీ యాస్టేజ్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా దర్శనం చేసుకున్నాం. ఎట్లా అనిపించింది మరి? చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. యాక్చువల్గా మా సిస్టర్ బర్త్డే ఉంటే తను ఎవ్రీ బర్త్డే గోల్కొండలో చేసుకుంటుంది. తన సెంటిమెంట్ అనమాట ఇక్కడ అక్కడ పాప. సో తన కోసం మీ అందరం వచ్చినాం అనమాట ఈరోజు. జన్మదినం జరుపుకున్నాం వారి ఆశీస్సులతో. కదా. బోనం అంటే బోనాల పండగ తెలంగాణలో మంచిగా సంబరంగా చేసుకుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లాంటి పండుగ మన దగ్గర చేసుకోవడం మనకు చాలా అదృష్టం. మన గోల్కొండలో ఫస్ట్ బోనం ఎత్తుకోవడం మనకు చాలా చాలా తెలంగాణలో చేసేదే చాలా అదృష్టం. బోనం, తొలి బోనం అంటే ఏందక్క? అంటే అమ్మవారికి మనం తీసుకొచ్చి మనము ఏమంటారు సంతోషము ఉంచపరు అట్లా వండి పెట్టి ఆమెకు ఫస్ట్ బోనం తెచ్చి పెట్టినాకనే అంతా మంచిగా చూస్తుంది, చల్లగా.
మంచిగా అనిపిస్తుంది. ఈ శివశక్తులు ఆటలు పాటలు అన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. మళ్ళా బోనాలు వెళ్ళిపోయినాయి అంటే బాధ అవుతుంది. బాధ అవుతుంది. బోనాల పండగ వచ్చిందంటే ఆడబిడ్డలతో సంతోషం బాగుంటది కదా. బాగుంటుంది. మీకు ఇంట్లో ప్రతిసారి జరుపుకుంటారా? జరుపుకుంటాం. ప్రతిసారి జరుపుకుంటాం. ఎన్నేళ్ళ నుంచి జరుపుకుంటారు? మా పెళ్ళిళ్ళు కాకముందు వస్తుంది బోనాలంటే. బోనాలంటే అంతే కదా, చిన్నప్పటి నుంచి జరుపుకుంటారు ఇక. చిన్నప్పటి మీరు చెప్పండి అక్క. మీరు మేము యాక్చువల్గా కొత్తగా వచ్చినాం హైదరాబాద్కి. లైక్ వచ్చి 5 years అవుతుంది. నేను ఫస్ట్ టైం రావడం గోల్కొండకి. అమ్మవారి బోనం నిన్న యాక్చువల్లీ నిన్న కదా తొలి బోనం. సార్ చూద్దాం అనేసి అమ్మవారి కోసం వచ్చినాం మేము ఈరోజు. అమ్మవారి దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కూర్చున్నాం. వెళ్ళబుద్ధి కావట్లేదు యాక్చువల్లీ, కాకపోతే కాసేపు రిలాక్స్గా ఉందని కూర్చున్నాం. అలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఫెస్టివల్ చెప్తున్నా కదా, ఇట్లాంటి ఫెస్టివల్ మన తెలంగాణలో మనం జరుపుకోవడం మనకు చాలా అదృష్టం. మన తెలంగాణలో ఇంకోటి గోల్కొండలో ఫస్ట్ బోనం అన్నది తెలంగాణ మొత్తంలో ఇక్కడ గోల్కొండలో మన తొలి బోనం నిన్ననే జరిగింది. మనం దీంట్లో పాల్గొనడం మనం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం.